మన్నియమములేల నీవు మన్నింపవు, వాటిని ఎందుకు నీవు అనుసరించవు? మీ అన్నయు సకులున్ చెప్పెదా, మీ అన్నలు అదే నీ అన్న అయినటువంటి బలరాముడు నీ తోటి సహోదరులందరూ కూడా వచ్చి చెబుతూ ఉన్నారు, మీ అన్నయు సకులున్ చెప్పెదరన్నా మన్నేల మరి పదార్థము లేదే. మన్నే తినాలా, మన ఇంట్లో వేరే పదార్థాలు ఏమీ లేవా తినడానికి? వెన్న లేదా, నెయ్యి లేదా, పాలు లేదా, రకరకాలైనటువంటి పదార్థాలను పెట్టుకొని మన్నేమిటయా తినడము, నేను చెప్పింది ఏది కూడా నీవు వినకుండా ఏ విధంగా చేస్తూ ఉన్నావు అని మరి యశోదామాత ఒకసారి ఈ అంటూ ఉంది కృష్ణ పరమాత్మతో. అమ్మా, నేను ఎవరిని? నీ కడుపులో పుట్టినటువంటి కుమారుణ్ణే. నీ కడుపులో పుట్టినటువంటి వ్యక్తి అసత్య వాక్కులు ఎప్పుడైనా పలుకుతారా? అబద్ధం ఎట్లా? నీ కడుపులో పుట్టి నేను అబద్ధం చెప్తానని నీవు భావిస్తున్నావా అమ్మా? ఇది కూడా ఏమిటంటే ఒక్కసారిగా ఆమెను తికమక చేయడం అన్నట్టు. ఆమెను తికమక చేసేటట్లుగా నువ్వు వెన్నబెట్టేటటువంటి తల్లివి ఇంట్లో పెట్టుకొని నేను బయటకు వచ్చి మన్ను తినాల్సినటువంటి కర్మ నాకేం పడుతుందమ్మా? నేను మన్ను తిన్నానంటే నువ్వు ఏ విధంగా దాన్ని నమ్ముతున్నావమ్మా అని కృష్ణ పరమాత్మ దానికి సమాధానం చెప్పాడు. అయితే మరి వీళ్ళందరూ కూడా నీ మీద ఫిర్యాదులు చేస్తున్నారే. ఇంతకుముందేమో గోపికా స్త్రీలందరూ వచ్చి ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? నీ సోదరుడైనటువంటి బలరాముడు, అదేవిధంగా మిత్ర బృందం వచ్చేసి ఫిర్యాదు చేస్తున్నారు. నువ్వు మన్ను తినకపోతే వీళ్ళెందుకు ఫిర్యాదు చేస్తారు అని మళ్ళీ యశోదామాత ప్రశ్నించింది. అమ్మా, నేనంటే వాళ్ళకు గిట్టదు కాబట్టి నా మీద ఈ విధమైనటువంటి అభియోగాలు మోపుతున్నారు. వాళ్ళు చెప్పేది అబద్ధము, నేను చెప్పేదే నిజము అని పరమాత్మ చెప్తున్నాడు. నాహం భక్షితవానంబరే. అమ్మా, నేను మన్ను తినలేదు, నేను చెప్పేది నిజము అనేటటువంటి విషయాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో పోతనామాత్యులు ఒక ప్రసిద్ధమైనటువంటి పద్యాన్ని రచన చేశారు. అమ్మా, మన్ను తినంగ శిశువునో యాకుంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటల్ మదిన్ నన్నీవు గొట్టంగా దారిం మార్గం భుకటించి చెప్పెదరు కాదే నిన్ మదీయాస్య గంధం ఆఘ్రానము చేసి నా వచనముల్ దప్పైన దండింపవే. నేను చెప్పినటువంటి మాటలు తప్పైనట్లయితే అప్పుడు మీరు నన్ను దండించండి. మీ యొక్క దండనకు నేను సర్వదా సంసిద్ధుడనై ఉన్నాను. అమ్మా, మన్ను దినంగా శిశువునే. నేను మన్ను దినానికి ఏమైనా చిన్నపిల్లవన్నా అమ్మా? ఏది మన్ను ఏది విన్నా అని తెలుసుకోలేనంత వివేకహీనున్న అంత పసితనంలో ఉన్నానా? మన్ను దినంగా శిశువునో యాకుంటినో వెర్రినో. వెర్రి అంటే నేను పిచ్చోని అనుకుంటున్నావా, లేకుంటే నాకేమైనా ఆకలైపోతే ఇక ఏది పెడితే అది తింటానని మీరు భావిస్తున్నారా? నమ్మంజూడకు వీరి మాటలు, వీరు చెప్పేటటువంటి మాటలు మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. మీరు నమ్మడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదమ్మా. ఒకవేళ వారు చెప్పింది సత్యం కాదని మీకు వారు చెప్పింది సత్యమని మీకు అనిపించినట్లయితే గంధం ఆఘ్రానము చేసిన వచనమల్ దప్పైన దండింపవే. నా నోట్లో ఉన్నటువంటి వాసన చూడమ్మా. మన్ను వాసన, ప్రతి పదార్థానికి ఒక వాసన అంటూ ఉంటుంది కదా. నా నోట్లో వాసన చూడు. నీకు మన్ను తిన్నట్లు వాసన మీకు అనిపించినట్లయితే వెంటనే మీరు దండించండి. మీరు ఏ దండన విధించినా కూడా నేను దానికి సదా సంసిద్ధుడనై ఉన్నాను అని కృష్ణ పరమాత్మ చెప్తాడు. చెప్పిన తర్వాత ఒకసారి మరి వాసన చూడాలంటే నోరు తెరవాలి. కాబట్టి నోరు తెరవాయా అంటే ఒకసారిగా నోరు తెరిచాడు. నోరు తెరిచేసరికి ఆ లలితాంగి గనుంగుని బాలుని ముఖమందు, ఆ లలితాంగి, ఆ యశోదామాత కనుక్కున్నది, అంటే చూస్తున్నది, తెలుసుకున్నది ఏమిటంటే జలధి పర్వత వనభూ గోల శిఖితరణి శిశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండం అంతా కూడా, సకల ప్రపంచమంతా కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ముఖంయందు కనిపించింది. ఏమిటంటే జలధి, సాగరాలన్నీ, పర్వతాలు, వనాలు, ఆ భూగోళాలు, అగ్నిశిఖలు, తర్వాత సూర్యుడు, చంద్రుడు, సకలమన్నీ కూడా దిక్పాలకులు, సమస్త విశ్వమంతా కూడా కృష్ణ పరమాత్మ యొక్క నోటి యందు అన్నీ కూడా కనిపించినాయి. అంటే కృష్ణ పరమాత్మ ఇలాంటి వారు. గజేంద్ర మోక్షంలో కూడా ఒక పద్యం ఉంది. ఏమిటంటే యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు. యవ్వని యందు, ఈ జగత్తంతా కూడా ఎవరి యందు ఉందంటే పరమాత్మ యందు ఉంది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఒకసారి ముఖం చూపించేసరికి, ఆ నోరు తెరిచి చూపించేసరికి సమస్త విశ్వం, బ్రహ్మాండం అంతా కూడా కనిపించింది. అంటే ఎవరి యందు ఉంది విశ్వం అంతా అంటే భగవంతుని యందే ఉంది. ఈ విధంగా మరి దానికంతా కూడా మరి చూపించి యశోదామాత అంతా కదా అనూహ్యంగా అయిపోయింది. ఊహించడానికే ఇక వీలు లేకుండా అయిపోయింది. అదంతా కూడా చూసేసరికి ఏమిటి బాలుడేమిటి, ఈ బాలుని నోట్లో ఇదంతా ఏంది బ్రహ్మాండము, ఈ సాగరాలు ఇవన్నీ కూడా కనిపించడం ఏంటంటే ఆమెనే ఒక్కసారిగా ఆశ్చర్యచకితురాలైపోయింది. కలయో వైష్ణవ మాయయో సంకల్పార్థము సత్యము తలపన్నీరకయున్నదాన్